హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖాద్రు కిచెన్. మనం ఈరోజు గుత్తి వంకాయ కూర చేసుకుంటున్నామండి. దాంట్లోకి ముందుగా నువ్వులండి ఇవి వేయించి పెట్టిందండి. ఇక లైట్గా వేయించాలి, అన్నీ మిక్సీలో వేసేసుకోవాలి. పప్పు అండి, ఇది కూడా ఒక 50 గ్రాముల పప్పు అండి. అరకిలో వంకాయలకి 50 గ్రాములండి. ఇది కూడా మిక్సీ పట్టడానికి వేసేయాలి. ఇవ్వండి, కొబ్బరి ముక్క చిన్నది వేసుకోండి. ఇది కట్ చేసి మళ్ళీ వేద్దాము. ఇదిగోండి, చెక్క, లవంగాలండి. ఒక 4 దాకా లవంగాలు వేసుకోండి, చెక్క వేసుకోండి, ఇది ధనియాలు వేసుకోండి. అన్నీ మిక్సీ పట్టేయాలి. ఇవి కూడా వేసి మిక్సీ పట్టేస్తామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకోవాలి, దాంట్లో ఉప్పు వేసేసుకోవాలి. లేకపోతే అవి వంకాయలు అనేది చేదు వచ్చేసిద్ది. ఇప్పుడు ఇలా తొడాలు కొంచెం కొంచెం కోసేయాలండి. తర్వాత ఇలా కోయాలండి. ఇలా ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ పుచ్చులు అలా ఉంటాయి. ఇలా కోసి ఇలా వేసేయాలండి. చూసారా, ఇది ఇలా పుచ్చులు ఉంటాయండి. ఇలా చూసుకుని ఇలా కోసేసుకోవాలి అలా ఉన్నప్పుడు. మనం కోసేటప్పుడు కొంచెం గమనిస్తూ ఉండాలండి, పుచ్చులు ఉన్నాయా లేదా అని గమనించుకుంటా కోసుకోవాలి. అన్నీ ఎలా పడితే అలా కోసేయకూడదు. ఫ్రెండ్స్, కడాయి పొయ్యి మీద పెట్టి ఇప్పుడు నూనె పోసామండి. దాంట్లో ఇప్పుడు ఈ వంకాయలు ఇలా వేసుకోవడం వల్ల మనకి కూరలో బాగా ఉడికిపోద్దండి. అందరూ అయిపోతుంది కూర, లేట్ అయిపోతూ ఉంటుంది. దాంట్లో ఉడకక మసాలా సరిగ్గా ఉండక, మన మధ్యలో పెడతాం మసాలా, అయినా సరిగ్గా ఉండదు, అది అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా చేస్తే వెళ్ళకుండా బాగుంటుందండి. ఫ్రెండ్స్, వాడిపోయింది చూడండి. ఇలా ఒత్తితే కొంచెం మెత్తగా అనిపించాలి. ఇలా మెత్తగా అనిపిస్తుంది, అప్పుడు తీసేయాలండి అది. ఇంకోండి ఫ్రెండ్స్, అన్నీ వేపేసాను ఇలా. ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. కొంచెం ఆవాలు వేసేసుకోండి. ఇది టీ కూరే అయినా కొంచెం ఆవాలు వేసుకుంటే బాగుంటుందండి. ఇలా వేస్తే చాలండి, ఎక్కువ ఎర్రంగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టమాటాలు వేసేయాలండి. ఒక 2 టమాటాలు చాలండి, ఎక్కువ వద్దు. మనది పులుసు అయితే ఎక్కువ కావాలి, ఇది ఏంటంటే షేర్వా కాబట్టి తక్కువ చాలండి. ఫ్రెండ్స్, ఇలా వాడుకోవాలి టమాటాలు మొత్తంగా. తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 2 స్పూన్లు సరిపోతుంది. నేను ముందుగానే 2 స్పూన్లు తీసి పెట్టాను.
ముందు ఇది వేపేయాలండి. ఈ మసాలా కూడా వాడుతుంది. ఇప్పుడు మనం ముందుగా వేసి పెట్టుకున్న ఇది పల్లీలు, నువ్వులు, కొబ్బరి మసాలా అండి. అది కూడా బాగా వేగనివ్వాలండి. ఇలా బాగా వేగనివ్వాలండి మసాలాని. అంతా మసాలా అంతా వాడుతుందండి. మనం ముందుగా వేసుకున్న ఈ వంకాయలన్నీ దీంట్లో వేసేయాలండి. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు అంతా వేసేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇది ఏంటంటే షేర్వా కాబట్టి ఒక 2 స్పూన్లు చాలండి కారము. ఎక్కువ వేసుకున్నా మరీ కారం అయిపోతుంది. ఇప్పుడు బాగా కలిపేసుకోండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. మనం ముందుగానే వంకాయలు వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు అంతగా మళ్ళీ వాడాల్సిన అవసరం లేదండి. అయినా దీంట్లో బాగానే ఉడికిపోతాయి. ఇంకొంచెం చిక్కు పెడితే కూర దించేద్దామండి. మన వంకాయలు ఉడికేమో చేయవేమో అని డౌట్ అయితే అవసరం లేదండి. చూడండి, ఇంకొంచెం చికెన్ వస్తే ఆపేయచ్చండి. 5 minutes later. ఫ్రెండ్స్, కూర అనేది ఉడికిపోయింది. చూడండి, చికెన్గా ఇలా వచ్చేసింది. వంకాయలు కూడా బాగానే ఉడికిపోయినాయండి. ఉడకలేదని డౌట్ ఉండొచ్చు. బాగానే ఉడికిపోయినాయి మెత్తంగానే. చూడండి ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర లేకపోతే టేస్ట్ అనేది తగ్గిపోద్దండి. కొన్ని కొత్తిమీర వేసుకుంటేనే బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఇంకా బాగా చేయొచ్చు అనుకుంటే కామెంట్ పెట్టండి. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना।